अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము 1వ అధ్యాయంలో 3వ పాదం పూర్తిగా కంప్లీట్ గా చెప్పుకున్నాము. లుటిచ కిరిపః కృపు ధాతోః లుటిచ స్యాసనోశ్చ వా పరస్మైపదం భవతి అని చెప్పుకున్నాం. అంటే కృపు ధాతువునకు లుట్టులకారం పక్కన ఉన్న లేదంటే స్యా ప్రత్యయం కానీ సని ప్రత్యయం పక్కన ఉన్న అక్కడ వికల్పంగా పరస్మైపదం వస్తుంది అని మనం చెప్పుకున్నాము. దానికి ఉదాహరణలు కల్ప్త, కల్ప్తారు, కల్ప్తారః, కల్ప్స్యతి, అకల్ప్స్యత్. అలాగే సని ప్రత్యయం వచ్చినప్పుడు చిక్లిప్సతి అని చెప్పుకున్నాము. ఆత్మీయపదంలో మామూలుగా ఇక్కడ ఇట్ వస్తుంది, అందుకే కల్పిత, కల్పిస్యతే, అకల్పిస్యత, చికల్పిస్యతే, చికల్పిష్యతే అని రూపాలు వస్తాయని చూసాము. కాకపోతే ఇక్కడ మనకు ధాతు కృపు ధాతు కదా, కల్ప్త ఎలా తయారైంది అవి ముందు చెప్పిన కదా. కల్ప్తాలో కల్ప ఎలా వచ్చిందో అది మీకు ఒకసారి చూపిస్తాను. సో అది ఒకసారి గమనించండి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం మీకు వైట్ బోర్డు మీద చూడండి. ఇక్కడ మనకు ధాతువు ఏంటండి, ధాతువు క్రిపు ధాతు అండి. ఓకేనా, క్రిపు ధాతు ఇది ధాతు. దీనికి మన అనుమతి లోపం చేస్తే ఏమవుతుంది, ఉకారం వెళ్ళిపోతుంది, ఓన్లీ క్రిపి మిగులుతుంది. ఏమవుతుంది, ఓన్లీ క్రిపి మిగులుతుందండి. ఇక్కడ మనము సామాన్యంగా త్రిత్పత్తిని తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నాం అండి, నూలు తెచ్చే ప్రకారంగా త్రిత్పత్యం వచ్చింది. త్రిత్కవుడు అనుమతిలో వస్తే అనుమతిలో వేస్తే చకారం వెళ్ళిపోతుంది, ఓన్లీ కృప్పు త్రు అలా మిగులుతుందండి. ఓకేనా, కృప్పు త్రు. ఇప్పుడు ఈ స్థితిలో క్రిపోరోళః అనే సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే క్రిపు ధాతు రేపస్య లకారాదేశో భవతి. క్రిపు ధాతులో ఉండేటువంటి రేప క్రులో రూ ఉంది కదా, రూలో ఉండే రేపాంశానికి ఏమొస్తుంది, లకారం వస్తుంది అని చెప్పింది. ఏమొస్తుంది, లకారం వస్తుంది చెప్పింది. అంటే రేపాంశానికి మాత్రం లా వస్తుందండి. అంటే రూ అలాగే ఉంది, దాంట్లో రూలో రకారం కూడా ఉంది, రుకారం కూడా ఉంది. కాబట్టి ఆ రుకారానికి ఏమో గుణం అయిపోతుంది, రేపానికి లావడ వస్తుంది అన్నమాట. అందుకే గుణం అయిపోతే గుణం వచ్చి ఏమొస్తుంది, రూలో ఉండే రేపశృతి ఏమో రుకారానికి గుణం చేస్తే రపరత్తు అయిపోయి అంటే దోనం లా శృతి వచ్చేసింది అన్నమాట. అంటే ఇప్పుడు కృపు ధాతు ఉంది కదా, కృపు ధాతుకి గుణం చేస్తే ఏమవుతుంది, కర్ప్ అయిపోతుంది. ఏమవుతుంది, కర్పు. ఆ రేపాంశానికి లత్వం వచ్చింది, గుణం చేసినప్పుడు ఏమైపోయింది, కర్ర అయిపోయింది కదా. ఆ కర్రలో వచ్చిన రేపాంశం కూడా లత్వం అయిపోయింది అన్నమాట. అందుకే కల్ప అయిపోయిందండి. ఏమైపోయింది, కల్ప. అర్థమైందండి? ఏక సందేహం ఉందా? మామూలుగా గుణం చేస్తే ఉంది కర్పు వస్తుంది మనకు, రుకారం గుణం చేస్తే ఏమవుతుందండి, రుకారం గుణం చేస్తే కర్ర వస్తుంది. దానికి కర్ర అలా పెట్టేసాను చూడండి. ఓకేనా, ఇలా పెట్టేసాను. ఇప్పుడు ఈ స్థితిలో పక్కన త్రిత్పత్యంగా త్రువు ఉంది మనకు, త్రిత్పత్యంగా త్రువు ఉంది పక్కన. ఇప్పుడు త్రువు ఉన్నప్పుడు మనకు గుణం అయిపోయింది. పుగంత లఘుపరిచ గుణం చేస్తే గుణం అయిపోయింది, కథ వచ్చింది, అది బాగానే ఉంది. తర్వాత రేపాంశానికి లత్వం కూడా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది,
లత్వం. రేప కాబట్టి దానికి రేప లత్వం వస్తే అవుతుంది కల్ప్ అయిపోతుంది. ఓకేనా? మన కృపోదోళ కృపు ధాతు రేపస్య లకారాదేశం, రేపానికి ఏమవుతుంది లకారాదేశం అవుతుంది. అంటే రేపని లా చేసుకుంటే దా హలంత ఒకటి లా కూడా హలంత ఉంది. కల్ప్ అయిపోయింది. క్లప్ అయిపోయింది అన్నమాట. అయిపోయింది కల్ప్ అయిపోయింది. కల్ప్. ఓకే, కా పూర్తిగా ఉంది, గుణం చేసాం కాబట్టి కథ అయిపోయింది కాబట్టి కా పూర్తిగా వచ్చింది ఇక్కడ మనకు. అందుకే కల్ప్ అయిపోయింది అట్లా. అందుకే రాస్తాడు కల్ప్ అలా రాస్తామట. కల్ప్ పక్కన త్రిస్పత్యం. త్రిస్పత్యం వచ్చిన తర్వాత చేత నేతకి సమానంగానే కల్ప్తా అయిపోతుంది. త్రిస్పత్య స్థానంలో మనము సు తెచ్చుకుంటాము, దాని ఉపదాకి దీర్ఘం చేసుకుంటాము, మొత్తం కల్ప్తా అయిపోతుంది. ఇక్కడ ఇటు రాదు. ఇటు వస్తుంటే లుటిచ క్లిపహ ప్రకారంగా తాసిచ క్లిపహ ప్రకారంగా ఇటు నిషేధం అవుతుంది. అందుకే త్రిస్పత్యానికి గుణం ఇటు ప్రాప్తం అవుతుందా నిషేధించబడుతుంది. ఓకే అండి, అర్థమైందండి. మిగతా రూపం అంతా చేతాన్యతకి సమానంగానే ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సందేహం ఉందా? అందుకే అన్నింటిలో కల్పుతారో అవు తీసుకుని కల్పుతారా అవుతుంది, జే చేసుకుంటే కల్పుతారా అయిపోతుంది. టిప్ ప్లస్ జీ. ఓకేనా? దానికి సందేహం లేండి. ఏ క్వశ్చన్లో సు వచ్చినప్పుడు కల్పుతా, అవు వచ్చినప్పుడు కల్పుతారో, జేస్ వచ్చినప్పుడు కల్పుతారహ అలా వస్తుందన్నమాట. కల్పశతిలో సందేహం లేదు మనకు. కృపోదోళ అనేది అన్నింటిలో సామాన్యంగా వస్తుంది. మీరు ప్రతి కల్పశతి, అకల్పశత్, చిక్లిప్సతి ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉంది ఎప్పుడు చెప్పండి. త్రూ గురించి ఒకసారి చెప్పండి మహోదయ. త్రూ ఏమవుతుంది? కల్పు తర్వాత త్రూ ప్రత్యయం ఏమవుతుంది? త్రూ త్రిస్పత్యానికి అనంగ ఆదేశం వస్తుందండి. వస్తుంది అనంగ ఆదేశం వస్తుంది. అనంగ ఆదేశం వచ్చిన తర్వాత దానికి అనుమతి వస్తే అన్ని మిగులుతుంది. ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు కల్పు త్రువులో ఉండే రుకారానికి అనంగ వస్తుందండి. ఏంటి? త్రువులో ఉండే రుకారానికి అనంగ్. ఇక్కడ అనంగులో నాలో ఉండే అకారం పోతుంది, ఇంకారం పోతుంది అనుమతి లోపం చేస్తే. అప్పుడు కల్పు తా హలంతము, తాలో ఉండే ఊకే అన్నంగా వచ్చింది. అనంకి అనుమతి లోపిస్తే అన్ను మిగిలింది. అన్ను కల్పు అన్ను తుస్పత్తి హలంతము అన్ను. ఈ తా హలంత పక్కన అందుకు ఆగలిపేసాయి. కల్ప్తన్ అయిపోయింది. కల్ప్తన్ అయిపోయింది. ఓకేనా? ఇది కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ సమాసాశ్చ ప్రకారంగా ఇది కృదంత ప్రత్యయం ఉంది కాబట్టి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మనం మళ్ళీ ఏం చేసుకుంటామండి. తీసుకుంటాం. సు అవుట్ చేసి అమ్మ అవుట్ చేసే ప్రకారం సు తెచ్చుకుంటాం. ఇప్పుడు మనం కల్పుతాన్ని అయిపోయింది కదా. సు వచ్చిన వెంటనే శౌచ అనే సూత్రం ఉంది. సు పక్కన ఉంటే ఉపదాకి దీర్ఘం చేస్తా అని చెప్పింది. ఉపదా అంటే ఏంటి? అంతిమ వర్ణానికి ముందుండే అంగానికి నేను దీర్ఘం చేస్తాను అని చెప్పింది. ఉపదాలో అంగస్య ఉపదాయ దీర్ఘో భవతి సౌ పరతః. సు అంటే సౌ అంటే సు పక్కన ఉంటే. సో ఇక్కడ సు పక్కన ఉంది కాబట్టి మనకు తనలో ఉండే ఉపదా ఏంటి? నా అంతిమలంతం. అంతిమ అక్షరం ముందుండే అక్షరం తాలో ఉండే ఆకారం దానికి దీర్ఘం అవుతుంది. అప్పుడు కల్ప్తాన్ అయిపోతుంది. కల్పు తాన్ సు. కల్ప్తాన్ సు. తాలో ఉండే ఆకి దీర్ఘం చేసామండి. ఉపదాయ దీర్ఘో భవతి. అందుకే తాన్ సు. ఓకేనా? ఇప్పుడు సు వచ్చిన తర్వాత నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారం నా వెళ్ళిపోతుంది. కల్ప్తా ఉందా? అంతకంటే ముందు నా ఉన్నప్పుడే లోపం చేసుకో ముందుకే హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా సు తీసేస్తామండి.
ఉమ్. ముందు సు తీసేస్తాము. కల్ప్తా అని ఉంది. ఆ కల్ప్తాన్లో నా కదండి నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకంగా నా వెళ్ళిపోతుంది. ఆ కల్ప్తా వస్తుంది. కల్ప్తా. ఓకేనా? ఓకే. ఇక్కడ ఇటు రాలేదు మనకు. అదే విధంగా సు కాకుండా అవు తెచ్చుకున్నాం అనుకోండి, అవు తెచ్చు కల్ప్తారో అయిపోతుంది. ఏం లేదు, కల్ప్తారో. జస్ట్ తెచ్చుకుంటే అస్ వస్తుంది. అప్పుడు కల్ప్తారహ అలా వస్తుంది అన్నమాట. దివస్లో కల్ప్తా, కల్ప్తారో, కల్ప్తారహ. అలాగే షన్లో శ్యా వస్తుంది, మధ్యలో కల్పిష్యతి. లింగుల కదా అకల్ప్యత్. ఇటాగం ప్రాప్తమవుతుంటే తాసి మహోదయ వినిపించటం లేదు. వినిపించటం లేదు మహోదయ. ఓకే అండి, లోపలికి బయటకు వచ్చేస్తాను. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తాను మహోదయ. ఓకే. సో ఇందులో ఇంకొక సందేహం ఉందండి. ఇది సందేహం ఉందా? అస్తు తర్హి ప్రకృతమనుసరామః. సో 4వ పాదం మనం మొదలు పెట్టుకుందామండి. సో ప్రథమ అధ్యాయంలో 4వ పాదం గమనించండి. ఇప్పుడు అందరికి క్లారిటీ వినిపిస్తుందా? వినపడతాను. అస్తు ఇప్పుడు అందరికి వినిపిస్తుందండి? వినిపిస్తాను మహోదయ. ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఎవరికి సందేహాలు లేవు కదా? ఒకవేళ మీకు రూపాయలు పెట్టిన తర్వాత ఒక సందేహం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా అడగవచ్చు, ఇబ్బంది లేదు. ఇదే కాదు, మనకు ముందు చెప్పిన పాటలు ఎవరికి ఎటువంటి సందేహం ఉంటే ఎప్పుడైనా అడగవచ్చు అండి. అదే అడగండి. అస్తు. నిర్మల గారు ఉన్నారండి? నిర్మలాదేవి గారు. నమస్తే మహోదయ, ఉన్నాను. మీరు ఒకసారి ఈ ఇత్వం ఎలా వచ్చిన అడిగారు కదా. ఈ హల్య గోహ సూత్రం ప్రకారం ఇత్వం వస్తుంది. ఈ హల్య గోహ ప్రకారంగా స్నాలో ఉండే ఆ కథకి ఈ కథ చేస్తే నీ అయిపోతుంది. అప్పుడు జానీతే అలా వస్తుందండి. ఓకేనా? ఈనా నీనా మహోదయ? ఈ హల్య ఘోహ. హల్య ఘోహ ఏ అధ్యాయం మహోదయ? ఇది 8వ అధ్యాయం నుంచి నేను చెప్తా, సంఖ్య చెప్తా అండి. ఓకేనా? సరే మహోదయ, సరే. అస్తు. ఇప్పుడు చూడండి, చతుర్థ పాదం. చతుర్థ పాద, అది 4వ అధ్యాయం, 1వ అధ్యాయంలో 4వ పదము మొదలు పెట్టుకుందామండి. చూడండి, ప్రారంభించి మొట్టమొదటి సూత్రం ఏంటి? ఆకడారా 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 దేకా సంధ్య. ఏంటండి? చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఆ
కడారాత్ ఏకా సంజ్ఞ. ఆ కడారాత్ ఏకా సంజ్ఞ. ఇది ఒక సూత్రం అండి. ఎక్కడ మీకు ఇదే పుస్తకం చూడొచ్చు. కడారః కర్మధారయే. ఏంటండి? కడారః కర్మధారయ ఒక సూత్రం ఉంది. ఇక్కడ ఇది 1వ అధ్యాయం 4వ పాదంలో 1వ సూత్రం చెప్పుకుంటామట. అక్కడేమొస్తుంది? కడారాహ కర్మధారయే సూత్రంలో 2:2:38. ఏంటండి? 2:2:38 అంటే 2వ అధ్యాయము 2వ పాదము 38వ సూత్రం వరకు. అంటే 2వ అధ్యాయం 2వ పాదం వరకు పూర్తిగా అంతవరకు అంటే ఇక్కడి నుంచి మొదలుకొని ఈ సూత్రం నుంచి మొదలుకొని 2వ అధ్యాయం యొక్క 2వ పాదం వరకు ఏం చెప్పండి? ఈ సూత్రం నుంచి మొదలుకొని 2వ అధ్యాయము 2వ పాదం వరకు ఆకడారాత్ ఏకా సంజ్ఞ. ఇక్కడి నుంచి ఒకే సంజ్ఞ, ఒకే పేరు పెట్టుకుంటామండి. అంటే 2 సంజ్ఞలు ఉండవండి, 2 నామవాచకాలు ఉండవంట. ఏదైనా ఒకే పేరు ఉంటుంది, ఒకే నామవాచకం ఉంటుంది, ఒకే పేరు పెట్టుకుంటామంట. అందుకే ఏకా సంజ్ఞా ప్రకరణం అంటే ఒకే సంజ్ఞా ప్రకరణం నడుస్తుంది, ఒకే నామవాచక సంజ్ఞా ప్రకరణం నడుస్తుంది ఇక్కడి నుంచి అనేది ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. అది మనం చూద్దామండి. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది కదా. ఆకడారాత్ ఏకా సంజ్ఞ. ఓకే. ఆ అవ్యయ పదము, ఆ అవ్యయ పదము, కడారాత్ పంచమి విభక్తి ఏకవచనము, ఏకా ప్రథమ విభక్తి ఏకవచనము. ఏంటండి? ఏకా ప్రథమ విభక్తి ఏకవచనము, సంజ్ఞ ప్రథమ విభక్తి ఏకవచనము అన్నమాట. ఇక్కడ చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. ఆ అవ్యయ పదము, కడారాత్ పంచమి విభక్తి ఏకవచనము, ఏకా ప్రథమ విభక్తి ఏకవచనము, సంజ్ఞ ప్రథమ విభక్తి ఏకవచనము. ఆ కడారాత్ ఏకా సంజ్ఞ అనే సూత్రాన్ని ఈ రకంగా 4 పదాలు విడగొట్టుకున్నాం. ఆ అంటే అవ్యయ పదము, కడారాత్ పంచమి విభక్తి ఏకవచనము, ఏకా ప్రథమ విభక్తి ఏకవచనము, సంజ్ఞ ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనము. ఇప్పుడు అర్థ చూడండి, అర్థం గమనించండి. కడారాహ కర్మధారయే, కడారాహ కర్మధారయే ఇది సూత్రం వక్ష్యతి, ఇది సూత్రం వక్ష్యతి. ఏం చెప్తుంది? ఈ సూత్రం చెప్తుందా అంట. ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది చూడండి, నీట్గా ఇక్కడ నీట్గా కనిపిస్తుంది చూడండి. కడారాహ కర్మధారయ సూత్ర సంఖ్య 2:2:38 అంటే 2వ అధ్యాయం 2వ పాదం వరకు వస్తున్నామంట. ఇది సూత్రం వక్ష్యతి. ఈ సూత్రం చెప్తుందంట. ఏం చెప్తుంది? ఆ ఏ తస్మాత్ సూత్రావధేహి, ఆ ఏ తస్మాత్ సూత్రావధేహే ఏకా సంజ్ఞా భవతి ఇది అధికారో వేదితవ్యం. ఇక్కడి నుంచి ఒకే సంజ్ఞ, ఒకే పేరు పెట్టుకుంటామండి. 2-3 ఒకే దానికి 2-3 పేర్లు పెట్టుకోమంట. ఒకే ఏక సంజ్ఞా ప్రకారం నడుస్తున్నామంట. అందుకే ఆ అంటే సంపూర్ణంగా ఇక్కడి నుంచి మొదలుకొని 2వ అధ్యాయం 2వ పాదం వరకు ఒకే ఏక సంజ్ఞా భవతి ఇది అధికారో వేదితవ్య. ఇప్పుడు ఒకే దానికి టీ సంజ్ఞ పెట్టుకున్నాం, దానికి నిపాత సంజ్ఞ పెట్టుకున్నాం, దానికి భా సంజ్ఞ పెట్టుకున్నాం, అలా పెట్టుకోనికి లేదన్నమాట. ఒకే సంజ్ఞ ఉంటుంది. ఏదైనా నిపాత సంజ్ఞ ఉండొచ్చు, టీ సంజ్ఞ ఉండొచ్చు, భా సంజ్ఞ ఉండొచ్చు. అట్లయితే ఒకే సంజ్ఞ ఉంటుందన్నమాట. 2 సంజ్ఞలు ఉండవు. ఒకే దానికి 2-3 నామకరణాలు చేసుకోమంట, 2-3 పెట్టుకోమాట. ఇది అధికారం ఇక్కడి నుంచి నడుస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఏకా సంజ్ఞ భవతి ఇది అధికారం వేదితవ్య. ఇక్కడి నుంచి దీని యొక్క అధికారం నడుస్తుంది. ఏక సంజ్ఞ అంటే ఒకే సంజ్ఞా ప్రకరణం, ఒకే సంజ్ఞ, ఒకే నామకరణం చేసేటువంటి ప్రకరణము 2వ అధ్యాయము 2వ పాదం వరకు నడుస్తుంది. అలాగే ఇక్కడి నుంచి అధికారం స్టార్ట్ అయింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ అధికారం ఎంతవరకు? ఒకే సంజ్ఞ, ఒకే నామవాచకం పేరు పెట్టేసి ప్రకరణం ఎంతవరకు? 2వ అధ్యాయం 2వ పాదం వరకు నడుస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? తో ఆ ఏ తస్మా సూత్రావధేహి, ఈ సూత్రం నుంచి మొదలుకొని ఆ సూత్రం వరకు ఎక్కడ? కడారాహ కర్మధార అంటే ఆ సూత్రంలో కడారాహ కర్మధార శబ్దం వచ్చిందా? అదే శబ్దం ఇక్కడ సూత్రం తీసుకోబడిందండి. అదే 2వ అధ్యాయం 2వ పాదం 30వ సూత్రంలో కడారాహ కర్మధారలో కడార శబ్దం వచ్చిందా? అదే శబ్దం ఇక్కడ సూత్రంలో తీసుకున్నామట. కడారాత్ అంటే ఎక్కడి నుంచి చూస్తుంటే ఆ సూత్రం నుంచి ఇక్కడ తీసుకున్నామట. ఆ కడారాత్ అంటే ఇక్కడి నుంచి మొదలుకునే ఆ అక్కడి వరకు ఒకే సంజ్ఞా ప్రకారం నడుస్తుంది అని ఈ అధికారాన్ని అర్థం చేసుకోవాలి. అని ఇక్కడి నుంచి ఈ అధికారం స్టార్ట్ అవుతుంది అంతవరకు అని చెప్పి ఈ సూత్రార్థం చెప్పిందండి. ఓకే. ఉదాహరణకి బేత్త, చేత్త,
శిక్ష భిక్ష అత తక్షత్ అత తక్షత్ ఇవి ఉదాహరణ ఇచ్చాండి. ఇక్కడ కింద మనకు హిందీలో కొంచెం ఇచ్చారు, చూద్దాం ఒకసారి. కడారాహ కర్మధారయే సూత్ర తక్ అంటే ఆ సూత్రం వరకు ఏక సంజ్ఞా హోతీ హే యహ అధికార్ జాననా చాహియే. ఒకే సంజ్ఞ, ఒకే పేరు, ఒకే నామవాచకం పెట్టుకుంటాము, అలాంటి అధికారం నడుస్తుంది అని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పబడింది. దీనికి కొంచెం వ్యాఖ్యానం కింద బ్రహ్మమునిజీ, బ్రహ్మదత్త జిజ్ఞాసుజీ దీని గురించి కొంచెం వ్యాఖ్యానించారు. ఏంటంటే లోక్ తథా శాస్త్ర దోనో మే ఏక పదార్థకి కై సంజ్ఞాయ హో జాతి. మన లోకంలో కావచ్చు, శాస్త్రంలో కావచ్చు, ఒకే పదార్థానికి అనేక పేర్లు పెట్టుకుంటామండి. ఒకే పదార్థానికి గుణ కర్మ స్వభావాన్ని బట్టి అనేక పేర్లు పెట్టుకుంటాం. ఇప్పుడు మనమే చూడండి, మనం ఒక్కరమే కదా. నేను లోకేశు, లేదా మీరు నిర్మల, నీరజ, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, పార్వతి అని చెప్పి రకరకాలుగా. కానీ మీరు ఒకరి దృష్టిలో భార్య, ఒకరి దృష్టిలో అమ్మ, ఒకరి దృష్టిలో పిన్ని, ఒకరి దృష్టిలో అత్త, ఒకరి దృష్టిలో ఇంకా కోడలుగా ఒకరే, పిండ విశేషం ఒకటే, కానీ అనేక పేర్లు వచ్చేసాయా. ఒకరు నేను పిన్ని అంటున్నా, ఒకరు అమ్మ అంటున్నా, ఒకరు అక్క అంటున్నారు, ఒకరు చెల్లి అంటున్నారు, ఒకరేమో అట్లా భిన్న భిన్నంగా ఒకే పిండ విశేషాలు అనేక పేర్లు వచ్చాయి కదా. అలాగే ఒక వస్తువు, ఒక వ్యక్తిలో చెప్పుకున్నాము, అలాగే ఒక వ్యక్తిలో కూడా, ఒక వస్తువులో కూడా దాని కర్మను బట్టి ఒక్కోసారి ఒక్కొక్క పేరు పెట్టుకుంటామంట, ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు పెట్టుకుంటామంట. అది చెప్తున్నాడు. లోకము తథా శాస్త్రంలో దోనమ్మే ఏక పదార్థకి కై సంజ్ఞాయ హో జాతి. లోకంలో కావచ్చు, లేదా మన శాస్త్రాల్లో కావచ్చు, ఒకే పదార్థానికి, ఒకే వస్తువుకి అనేక నామాలు ఉంటాయన్నమాట, నామాలు పెట్టుకుంటామట. ఐసా దేఖా జాత. అలా మనకు లోకంలో చూస్తున్నాం, శాస్త్రంలో చూస్తున్నామట. కానీ ఇక్కడ అది మళ్ళీ స్లైడ్ పోల్చండి. ఉదాహరణ దీనికన్నా ముందు వచ్చిన పెట్టేసి నీట్గా వస్తుంది. అది బాగా నీట్ ఏది పెట్టేదో, లలిత పెట్టేదో ఏది పెట్టేదండి, నీట్గా వచ్చేది పెట్టండి. అస్తు. ఇది లోకంలో మనం చూస్తున్నాం, లోకంలో చూస్తున్నాం, శాస్త్రం చూస్తున్నాం అండి. ఏ విధంగా అంటే యథా ఇంద్రికే శక్ర, యథా ఇంద్రికే శక్ర పూర్వహూత ఆది కై నామహే. అంటే ఇంద్రుడికే, లోకంలో ఇంద్రుడు ప్రసిద్ధమైన వ్యక్తి అన్నమాట. దేవతలకు రాజు అయినటువంటి వాడు ఇంద్రుడు అనమాట చెప్తాడు. ఆ ఇంద్రుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? శక్రుడు, పురుహూత, అలాగే చాలా పేర్లు ఉన్నాయంట. శక్రుడు, పురుహూత అని చెప్పి చాలా పేర్లు ఉన్నాయి. అంటే ఒకే వ్యక్తికి అనేక పేర్లు ఉన్నాయంట. ఒకే వ్యక్తికే వాళ్ళు ఉండే గుణాలను బట్టి పరాక్రమవంతుడు, నీతివంతుడు, గుణవంతుడు. ఇప్పుడు ఏ విధంగా కృష్ణుల్లో 14 కళలు, రాముడిలో 16 కళలు అని చెప్పి మనం చెప్పుకుంటుంటాం కదా. వాళ్ళ గుణాలను బట్టి అన్ని గుణాలు ఆ కృష్ణుల్లో, రాముడిలో ఉన్నాయంట. 14 గుణాలు, 16 గుణాలు అలా రాముడిలో ఉన్నాయంట. రూపవంతుడు, గుణవంతుడు, ఆజానుబాహుడు, విద్యావంతుడు, శీలవంతుడు, అలాగా అనేక గుణాలు ఉంటాయి. ఒకే వ్యక్తికి అనేక పేర్లు వచ్చేసాం, అనేక నామకరణలు చేసాం. అలాగా యథా ఇంద్రికే శక్రు పురుహూత ఇత్యాది చాలా పేర్లు పెట్టుకుంటాం. శాస్త్రమే भी कर्तव्यम में तव्यत की प्रत्यय कृत्य कई संज्ञा होती है. అలా కర్తవ్యంలో తవ్యత్ ప్రత్యయం వచ్చింది. ఏ ప్రత్యయం వచ్చింది? కర్తవ్యంలో తవ్యత్ ప్రత్యయం తీసుకున్నాం, దానికి కృత్ అని పేరు, కృత్ అని పేరు పెట్టాం. అలాగే కృత్య అని కూడా పేరు పెట్టాం. 2 పేర్లు ఉన్నాయండి. కృత్ ఒక సంజ్ఞ, కృత్ సంజ్ఞ అని చెప్తాము. ఆ కృత్ సంజ్ఞ ప్రకరణంలో ఇంకోటి కృత్య సంజ్ఞ ప్రకరణం కూడా ఉందన్నమాట. ఏముందండి? కృత్ సంజ్ఞ ప్రకరణంలోనే, కృత్ ప్రకరణంలోనే వాటికి అంతర్గతంలో కృత్య అనే కూడా ఒక పేరు వస్తుందన్నమాట. కృత్ అని ఒక పేరు, కృత్య అని కూడా ఒక పేరు అన్నమాట. అట్లా 2 పేర్లు వచ్చేసాయి. తవ్యత్ ప్రత్యయానికే కృత్ సంజ్ఞ, కృత్ అని కూడా పేరు పెట్టుకుంటాము, కృత్య అని కూడా పేరు పెట్టుకుంటామట. అలాగా శాస్త్రంలో కూడా 2 పేర్లు పెట్టుకున్నామట. అలాగా కొన్ని చాలా వస్తాయి. ఇంకా అది చెప్తున్నా కదా, తవ్యత్ ప్రత్యయ కృత్ కామా కృత్య కై సంజ్ఞాయ హోతీ హై, చాలా పేర్లు వస్తాయన్నమాట. సో ఇస్ ప్రకరణ మే భీ ఇసీ ప్రకార ప్రాప్త. ఇక్కడ కూడా ఒకే పదార్థానికి, ఒకే విషయంలో చాలా పేర్లు వస్తున్నాయట. ఒకే దానికి కృత్య సంజ్ఞ, కృత్ సంజ్ఞ, అంగ సంజ్ఞ, భా సంజ్ఞ అనేక పేర్లు వస్తున్నాయి. బట్ ఈ ప్రకరణంలో మాత్రం ఇక్కడి నుంచి మొదలుకొని 2వ అధ్యాయం 2వ పాదం వరకు కేవలము ఒకే సంజ్ఞ ఉంటుంది. ఏదైనా కానీ ఒకే నామకరణం ఉంటుంది అని ఉండకూడదని చెప్పడం కోసం లోకంలో చూస్తున్నాం, శాస్త్రంలో అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రకరణంలో మాత్రం ఒకే సంజ్ఞ ఉంటుంది, ఒకే నామకరణం ఉంటుంది, 2 నామకరణాలు ఉండవు.
అని చెప్పడం కోసమే ఈ సూత్రం యొక్క అభిప్రాయం, ఈ సూత్రం యొక్క అధికారం అన్నమాట. అది ఇక్కడ చెప్పబడింది. తో శాస్త్రమే भी సారీ కృత్య కృత్య కై సంజాయ హోతి చాలా పేర్లు పెట్టుకుంటాం. సో ఇస్ ప్రకరణమే भी इसी प्रकार प्राप्त తో ఈ రకంగా కూడా ఈ ప్రకరణ కూడా చాలా పేర్లు ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చి విధి చెప్పింది ఏంటి, ఈ సూత్రంలో ఎన్ని ప్రాప్తమైనప్పుడు కూడా ఒకే సంజ్ఞ ఉంటుంది, ఒకే నామవాచకం ఉంటుంది, ఒకే పేరు పెట్టుకుంటాము, అనేక పేర్లు పెట్టుకోము అని చెప్పి ఈ ప్రకరణం ఈ అధికరణం స్టార్ట్ చేస్తున్నామంట. అందుకే అందువల్లనే కడారాహ కర్మధారే తక్ జో సంజ్ఞా సూత్ర హే, ఏవైతే పేర్లు పెట్టే సూత్రాలు ఉన్నాయో టీ సంజ్ఞ, భా సంజ్ఞ, అంగ సంజ్ఞ అని చెప్పి ఈ విధంగా పేర్లు పెట్టే సూత్రాలు ఉన్నాయో ఉన్మే సే इस अधिकार से एक संज्ञा हो गई हो उनमें से इस अधिकार से एक संज्ञा हो कई नहीं అంటే ఈ నామవాచకం పేరు పెట్టే సూత్రాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రాప్తం అవుతుంటే ఇక్కడ మటుకు ఈ అధికారంలో మాత్రము ఒకే సంజ్ఞ, ఒకే నామకరణం ఉంటుంది, ఒకే పేరు ఉంటుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఒకే నామవాచకం ఉంటుందన్నమాట. అంటే ఒకే సంజ్ఞ ఉండాలి, ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకే నామవాచకం ఉండాలి, ఒకటి కన్నా ఎక్కువ నామవాచకాలు ఉండకూడదు. అందుకే ఏక సంజ్ఞ హో కయి నహి అంటే అనేకంగా ఉండకూడదు. యహ్ నియమ కియా గయా హై అని ఇక్కడ నియమం పెట్టుకున్నామట. అబ్ జహాं पर दो संज्ञा प्राप्त हो वहां कौन सी ना हो यह प्रश्न था. तो जो उनमें से पर हो या अनवकाश हो उसे होना चाहिए, दोनों का नहीं. సరే ఇది బాగానే ఒకే సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం అంటున్నావు, ఒకే నామవాచకం ఉండాలి, ఏదైనా రెండు పేర్లు ఉండకూడదు. ఏదైనా కానీ శబ్దానికి ఒకే పేరు పెట్టుకోవచ్చు, అంగ సంజ్ఞ పెట్టుకో, టీ సంజ్ఞ పెట్టుకో, భాషని ఏదైనా పెట్టుకో, ఒకటే ఉండాలి. అప్పుడు 2-3 ప్రాప్తమై ఆ 2-3 ప్రాప్తమైనప్పుడు అందులో ఏం పెట్టుకోవాలి? 2-3 ప్రాప్తమైనప్పుడు అందరికి సామర్థ్యం ఉంది, అందులో ఏం పెట్టుకోవాలి? అప్పుడు దానికి ఒక అవకాశం చెప్పి, ఇప్పుడు మనకు స్థానేంతరతమ ప్రకారంగా మనకు గుణం అవుతుంది, వృద్ధి అవుతుంది చెప్పినాం అనుకోండి. గుణంలో ఏమొస్తాయి? 3 వస్తాయి. ఆ, ఏ, ఓ. వృద్ధి అనగానే ఆ, ఐ, ఔ 3 వచ్చేస్తాయి. 3కి గుణం అని పేరు, 3కి వృద్ధి అని పేరు. అందులో ఏం పెట్టుకోవాలి? నిర్ణయం కోసం ఎవరు వస్తారు? స్థానేంతరతమ అని వచ్చేసి నిర్ణయం చేస్తున్నామట. ఏదైతే ఈ వర్ణాలకు అత్యంత దగ్గరగా సామీప్యంగా ఉందో అది పెట్టుకో అని చెప్పిందన్నమాట. ఇక్కడ కూడా అదే విధంగా మనకు ఒకే సంజ్ఞకు అవకాశం ఉంది, ఏదైనా ఒకే పేరు పెట్టుకోవాలి. అందులో చాలా ప్రాప్తం అవుతున్నాయి, చాలా నామకరణాలు ప్రాప్తం అవుతున్నాయి, అందులో ఒకటి ఏం పెట్టుకోవాలి అన్నప్పుడు దానికి సమాధానము 2వ సూత్రంలో మనకు వస్తుందన్నమాట. అర్థమైన ప్రశ్న అండి. ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఈ సూత్రం ఇక్కడి నుంచి మొదలుకొని 2వ అధ్యాయం 2వ పాదం వరకు ఒకే సంజ్ఞ, ఒకే నామవాచకం, ఒకే పేరు పెట్టుకుంటాము. అంటే అనేకం ప్రాప్తం అవుతుంటే ఏదో ఒకటే పెట్టుకోవాలి ఈ ప్రకరణలో మాత్రము. ఒకటే పెట్టుకుంటాము, ఇది అధికారం అన్నమాట, అధికారం. కానీ ఆ ఒకటి కూడా ఏం పెట్టుకోవాలి, ఏది పెట్టుకోవాలి, ఏది పెట్టుకోకూడదు అంటే దానికి రాబోయే సూత్రాలు మనం చెప్తున్నామంట. నెక్స్ట్ 2వ సూత్రం చెప్తున్నామంట. విప్రతిషేధే పరం కార్యం. ఏం పెట్టుకోవాలంటే ఏదైతే అష్టాధ్యాయ సూత్ర క్రమంలో ఏదైతే పక్కన ఉందో, పరంగా ఉందో, అంటే 1వ అధ్యాయం నుంచి కూడా మనకు ఒక నామవాచకం ప్రాప్తమైంది, 2వ అధ్యాయం నుంచి ఒక నామవాచకం ప్రాప్తమైంది అన్నమాట. అంటే అక్కడ ఒక పేరు పెట్టుకుంటే దీంతో కూడా ఒక పేరు పెట్టుకుంటాం. అప్పుడు ఏం పెట్టుకోవాలి? విప్రతిషేధే పరం కార్యం. పక్కన ఈ సూత్రం ఏదైతే ఉందో అది పెట్టుకో. ఏం పెట్టుకోవాలి? 1వ అధ్యాయం 2వ అధ్యాయం సూత్రాలు వచ్చినప్పుడు 2వ అధ్యాయం నుండి పెట్టుకో. ఓకే, 2వ అధ్యాయం 3వ అధ్యాయం సూత్రాలు వచ్చినప్పుడు పక్కనే ఉంది 3వ అధ్యాయం, 3వ అధ్యాయం నుంచి ఆ పేరు పెట్టుకో అని చెప్పినమాట. అంటే ఏది పరంగా ఉంటుందో, ఏది పక్కన ఉంటుందో, అంటే ముందున్న సూత్రానికి అపేక్ష తర్వాత ఉండే సూత్రం, అది పక్కన కావచ్చు, పక్క అధ్యాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? విప్రతిషేధే పరం కార్యం అంటే బలంగా 2 పేర్లు ప్రాప్తం అవుతుంటే అందులో ఏం పెట్టుకోవాలంటే ఏది పక్కన ఉందో అది పెట్టుకో అని చెప్పింది అన్నమాట. ఆ నామవాచకం చేసుకో అని చెప్పింది. ఓకేనా? ఇంకా ఏ దానికైతే అవకాశం ఉండదో, అంటే ఒక సామాన్యంగా అన్ని చోట్ల ప్రాప్తం అవుతుంది, కొన్నిటికి అవకాశం లేదు, కేవలం ఇక్కడ మాత్రమే అవకాశం, వేరే చోట అవకాశం లేదు. అటువంటి అనవకాశం ఏదైతే ఉందో, ఎప్పుడు దానికి అవకాశం దొరకదు. ఓన్లీ కిత్తు వచ్చినప్పుడే అవకాశం, గిత్తు వచ్చినప్పుడే అవకాశం, లేదా తృప్తిపత్యం వచ్చినప్పుడే అవకాశం, అలా కొన్నిటికి మాత్రం ఉంటుందన్నమాట. అట్లా ఏదో ఒకే దాంట్లో బంధింపబడిందో, అన్ని చోట్ల ప్రాప్తం కాదో, అంటే అనవకాశంగా ఉందో, అంటే నిరవకాశం, ఎప్పుడు అవకాశాలు ఉండవు, అవకాశం తక్కువగా ఉంటుంది, అటువంటి దానికి కూడా ప్రాధాన్యత ఇస్తాము. అంటే ఎప్పుడు మనకు రోజు వచ్చే వాళ్ళకన్నా విశేషంగా విశిష్టమైన అతిథి వచ్చారనుకోండి,
అప్పుడు వారికి ప్రాధాన్యత ఇస్తామట. అలాగా ఎక్కువగా సామాన్యంగా తరచుగా అన్ని చోట్ల ప్రాప్తమైన సూత్రం తీసుకోకుండా ఏదో అనవకాశంగా ఏదో విశిష్టమైన నియమాలు వచ్చినప్పుడు మాత్రం, విశిష్టమైన కండిషన్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా విశిష్టంగా తీసుకుంటామో, ఇక్కడ కూడా ఏదైతే అవకాశం లేదో, అనవకాశంగా ఉందో అక్కడ దాన్ని కూడా తీసుకుంటాము అని ఈ సూత్రం చెప్పింది. ఓకేనా? బేత్తా చేత్తాకి సిద్ధి, శిక్ష భిక్షాకి సిద్ధి మనం చూద్దాం, అని తర్వాత చూద్దాము. తో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకేనా? తో పరిశిష్టం ఇచ్చింది కింద విక్షమ చేత నేతకి సమానంగానే విరూప సిద్ధి వస్తుందండి. పెద్ద కష్టం ఏం లేదు. చేత నేత ఏ విధంగా రూప సిద్ధి చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. చూడండి, మీకు పరిశిష్టంగా కనిపిస్తుందండి. బేత్తా రూపసిద్ధి చూద్దాం ముందు. ఆ కడారాత్ ఏకా సంజ్ఞ. ఓకేనా? ఇక్కడ బేత్తా రూపసిద్ధి విశేషం లేదు, ముందు చెప్పిన చేత నేతకి సమానంగా చెప్పి వదిలేశాను. ఇక్కడ ఆయన కింద చూపిస్తున్నాడు. విశిష్టం అంటే విశేషం ఏమొచ్చిందో అది చూపించామట. తో బిదిరి ధాతు, ఏ ధాతు అండి? బిదిరి ధాతు చేత బేత్త అంటే తోడనే వాళ్ళ, అంటే పగలగొట్టేటువంటి వాడు, విరగొట్టేటువంటి వాడును బేత్త అంటాం. భేదించేవాడు, ఛేదించేవాడు, విరగొట్టేవాడిని బేత్త అంటాం అట. ఓకే, అస్తు. ఇది ఎలా తయారవుతుంది? బిదిరి విదారణే. స్లైడ్ మీద చూడండి. బిదిరి ధాతు, విదారణం చేయడం అంటే పగలగొట్టడం, విడగొట్టడం అర్థంలో ఈ ధాతు ఉంది. తో దీనికి భూవాదయో ధాత ప్రకారం దాత్స్యం పేరు పెట్టుకుంటాము. దాత్స్యం పేరు పెట్టుకోగానే రకారానికి హలంత్యం, ఇకారానికి ఉపదేశే అజనాసికిత్ ప్రకారం ఇత్సంధ్యం పేరు పెట్టుకుంటాము. అంటే రకారం రేపం వెళ్ళిపోతుంది, ఇకారం వెళ్ళిపోతుంది. ఉపదేశ అజనాసికిత్ హలంత్యం ప్రకారంగా తస్య లోప అదర్శన లోప చేసేస్తాము. అప్పుడు ఏమి మిగులుతుంది? బిద్ మిగులుతుందండి. ఏం మిగులుతుంది? బిద్. బిద్ మిగిలిన తర్వాత ధాతో ఇదం అధికారం, అధికారంలోకి వెళ్ళి నుల్ త్రిచౌ ఏముందండి? ధాతు యొక్క అధికారంలో 3వ అధ్యాయం సూత్రం ఉంది. నుల్ త్రిచౌ అనే సూచన ధాతో బిద్ ధాతో నుల్ త్రిచౌ ప్రత్యయో భవతః. ఇక్కడ మనకి భేత్త కావాలంటే త్రిచ్ ప్రత్యయం తెచ్చుకోవాలి. మనకి ఏది కావాలో తెచ్చుకోవచ్చు. త్రిచ్ ప్రత్యయం తెచ్చుకుంటే భేత్త తయారవుతుంది కాబట్టి అది తెచ్చుకున్నామాట. అందుకే బిద్దు త్రిచు. త్రిచ్ ప్రత్యయం ఏంటి? తింగ్ సిత్ సార్వధాతుకం ప్రకారం సార్వధాతుక సంజ్ఞ ఉందా? ఆర్ధాతుకం ఇది తింగ సిత్త. తింగ్ కాదు, షిత్ కాదు, ఇది చిత్. త్రిచ్లో చకారం ఎత్తి చేసాం, అందుకంటే తింగ్ సిత్ భిన్నమైంది కాబట్టి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ప్రకారంగా దీనికి ఆర్ధధాతుకం అని పేరు పెట్టాము. ఆర్ధధాతుకం పేరు పెట్టుకోగానే బిద్ త్రిచ్కి ఆర్ధధాతుకం పేరు పెట్టాము. ఆర్ధధాతుకం పేరు పెట్టుకోగానే ఆర్ధధాతు కస్యేడు వలాదే అనే సూత్రం ప్రకారం ఇటు కూడా ప్రాప్తం అవుతుంది. ఆ ఇటు ప్రాప్తం అవుతుంటే దానికి ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం ప్రకారంగా నిషేధించబడుతుంది. ఆర్ధధాతుకం కాబట్టి ఆర్ధధాతు కస్యేడు వలాదే అనే సూత్రం ప్రకారంగా ఇటు ప్రాప్తం అవుతుంటే ఏకాచ ఉపదేశేను దాత్తాత్ ప్రకారంగా ఇటు నిషేధించబడింది. అందుకే బిద్దు త్రు అలా ఉండిపోయింది. చకారానికి హలంత్యం తస్య లోప అదస్య లోప. బిద్దు త్రు. ఇక్కడ హ్రస్వం లఘు. బిద్దు ధాతులో బి అనేది హ్రస్వమే కదా. హ్రస్వం లఘు ప్రకారంగా హ్రస్వాక్షరం లఘు సంజ్ఞకో భవతి. హ్రస్వాక్షరానికి లఘు అని పేరు పెట్టుకుంటామండి. ఏం పేరు పెడతాము? హ్రస్వాక్షరం లఘు సంజ్ఞకం భవతి. దీర్ఘాక్షరం గురు సంజ్ఞకం భవతి. కానీ ఇక్కడ దీర్ఘం కాదు, హ్రస్వం ఇది. హ్రస్వాక్షరం లఘు సంజ్ఞకం భవతి ప్రకారంగా బిద్దులో ఉండే ఈకారానికి లఘు అని పేరు పెట్టాం. ఏం పేరు పెట్టామండి? లఘు అని పేరు పెట్టాం. చూడండి, ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది. హ్రస్వం లఘు. హ్రస్వం అక్షరం లఘు సంజ్ఞకం స్యాత్. హ్రస్వం అక్షరం ఏదైతే ఉందో వాటికి లఘు అని పేరు పెట్టుకుంటాము. హ్రస్వం అక్షరం, హ్రస్వాక్షరం బిద్దులో ఈ ఉంది కదా, అది హ్రస్వాక్షరం. అంటే హ్రస్వము దీర్ఘము అని చెప్తాం కదా మనం. హ్రస్వాక్షరానికి లఘు అని పేరు వస్తుందండి. ఏమొస్తుంది? దాన్ని లఘు అంటామట. అందుకే హ్రస్వం అక్షరం లఘు సంజ్ఞకం భవతి. ఇక్కడ కూడా అదే ఉదాహరణ ఇచ్చాయి. భేత్త చేత ఉదాహరణ ఇచ్చాయి ఈ సూత్రంలో కూడా. ఓకే, అస్తు. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. తో హ్రస్వాక్షరానికి లఘు అని పేరు పెట్టుకున్నాము. తో లఘు అని పేరు పెట్టుకోవని ఏం లాభం వచ్చింది మనకు? లఘు అని పేరు పెట్టుకున్నాం కాబట్టి పుగంత లఘు పదస్యచ. ఏంటండి? లఘు అని పేరు పెట్టుకున్నా అంటే పుగంత లఘు పదస్య. ఏమంటే లఘు ఉపదా ఉంది. ఉపదా అంటే ఏమిటి? అంతిమ అక్షరానికి ముందున్న అక్షరానికి ఉపదా అని పేరు. అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం అయితే ఉందని
ఉపద అంటాం. బిద్ ధాతులో అంతిమక్షరం అనేది ద, అంతిమక్షరం ముందు ఏంటి బిద్దులో ఉంటే ఈ, అది ఉపద అయిపోయింది. ఏ ఉపద? లఘు ఉపద ఉండాలి. అంటే లఘు అంటే ఏమిటి? హ్రస్వం లఘు ప్రకారం లఘు సంజ్ఞ ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ సూత్రార్థం పుగంత లఘు పదస్య సూత్రార్థం పుగంతస్య అంగస్య లేదా లఘు పదస్య చ అంటే పుక్కు వచ్చినటువంటి అంగమన ఉండాలి, లేదా లఘు ఉపద అయినటువంటి అంగమన ఉండాలి. ఇక్కడ ఏమేంటి? బిద్దు తిరుచు, తిరుచు ప్రత్యయం పక్కన ఉంటే ముందుకి యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా ఆ ప్రత్యయం పక్కన ముందు అంగము. అంగం ఎటువంటి అంగము? లఘు పద అంగం. అంటే అటువంటి అంగము దాంట్లో ఉపదాలో లఘు ఉంది, ఉపదాలో ఉంది లఘు అక్షరం ఉంది. లఘు అంటే ఏమిటి? హ్రస్వం లఘు అంగమే. ఎటువంటి అంగం? లఘు అంగం. అంటే ఉపదాలో లఘు ఉండేటువంటి అంగం అంట. అందుకే లఘు ఉపదస్య చ ఇకః స్థానే, ఇకః సార్వధాతుకే ఆర్ధాతుకే చ పదత గుణో భవతి. ఇక్కు స్థానం అంటే బిద్దులో ఉంటే ఈ అనేది ఇక్కే కదా, ఉపదా కూడా ఉంది, అది ఇక్కు కూడా. కాబట్టి ఆ బిద్దులో ఉంటే ఈ స్థానంలో గుణం అవుతుంది. ఎప్పుడు? సార్వధాతుకం ఉన్నా అవుతుంది, ఆర్ధాతుకం ఉన్నా అవుతుంది. కానీ ఇక్కడ సార్వధాతుకం లేదు, ఏముంది? తులసి ప్రత్యయం ఆర్ధధాతుకము. కాబట్టి ఆర్ధధాతుకం పక్కన ఉంది కాబట్టి బిద్దులో ఉండే ఈకి గుణం చేస్తే ఏమవుతుంది? మొత్తం 3 వచ్చేసాయి. ఆ ఏ ఓ. అందులో ఏం కావాలి మనకు? స్థానేంతరతమ వచ్చేసి నిర్ణయించింది. ఏదైతే ఈకి దగ్గరగా ఉంటుందో ఆ అక్షరం పెట్టుకో, ఆ వర్ణం పెట్టుకో అని చెప్పింది. సో ఈకి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వర్ణం ఏంటి? గుణవర్ణము ఏ. అందుకే బి స్థానంలో గుణం ఏమొస్తుంది? ఏ వచ్చింది. అంటే బేద్ తా సారీ బేద్ త్రు, బేద్ త్రు అండి. ఓకేనా? అస్తు. ఇప్పుడు తిప్పండి, స్లైడ్ మార్చండి. భేద్ త్రు వచ్చిందన్నమాట. భేద్ త్రు. సో భేద్ త్రు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ప్రక్రియ సామాన్యంగా ఉంటుంది. భేద్ త్రు వచ్చినాడు శేష సిద్ధి 1, 1, 2లో ఉండే చేతాకి సమానం రాయాలంట. అది ఇప్పుడు చెప్పినదా, ఇప్పుడు రాసుకున్నామంట. తెలుసు రాగానే ఇది తులసి ప్రత్యయం అంటే కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా భేద్ త్రుకి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉండటం వల్ల ఏమైపోయిందంటే సు వస్తున్నామంట. సు రాగానే వెంటనే రుద్దు స్ఫురు దంసో నేహ సాంచ ప్రకారంగా అనంగ ఆదేశం అవుతుంది. అనంగ ఆదేశం వచ్చిన తర్వాత అనంగులో అన్నం మిగులుతుంది. బేద్ తాన్ అయిపోతుంది. మళ్ళా సు పక్కన ఉంది కాబట్టి ఉపదాకి వృద్ధి అవుతుంది, ఉపదాకి దీర్ఘం అవుతుంది అంట. తాన్లో ఉండే తన్లో బేద్ తన్ అయిపోయింది. ఇప్పుడు అనంగు అనంగ వచ్చింది, అనంగ అనుమతిలో వేస్తే అన్ను మిగిలిందంట. అందుకే బేద్ తన్ అయిపోయింది. ఆ తన్లో ఉండే తకారం ఉండే అకారానికి శౌచ ప్రకారంగా దీర్ఘం చేసుకుంటే బేద్ తాన్ అయిపోయింది. ఏమైపోయింది? బేద్ తాన్ పక్కన సు. తర్వాత బేద్లో ఉండే దకారానికి ఖరిచ ప్రకారంగా మన దాకు తా అయిపోతుంది. బేత్ తాన్ అయిపోయింది. మళ్ళా హలంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా బేత్ తాన్ నాకే హలంతానికి పక్కన ఉండేటువంటి సుకి లోపం అవుతుంది. హలంతా దుతస్య సకారస్య లోపం భవతి. ఆ సకారానికి లోపం చేసామండి. అందుకే బేత్ తాన్ అయిపోయింది. మళ్ళా నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా నకారంగా తీసేస్తే బేత్ తా కలిపితే బేత్తా అలా వచ్చేసిందండి. బేత్తా రూపం వచ్చేసిందా? అలాగే చిదిరి ధాతు స్థానంలో ఊరికే బిద్దు స్థానంలో చిద్ది పెట్టేస్తే చిదిరి స్థానం సేమ్ ఇదే విధంగా ఉంటుంది. చేత్తా బిదిరి ధాతుల్లో భేత్తా వచ్చింది. ఆ బీ స్థానం చీ పెట్టామో చిదిరి ధాతు అయిపోతుంది. కేవలం భే స్థానం చీ పెడితే చే పెడితే అయిపోతుంది. చేత్తా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. తో సేమ్ పైన చెప్పిన రూప సిద్ధికి అనుసారంగానే ఉంటుంది. ఎందుకంటే భేత్తా చేత్తా అనే రూపాలు సిద్ధిస్తాయండి. అస్తు. ఇందులో సందేహం ఉండే భేత్తా చేత్తాలో? భేత్తా చేత్త సందేహం ఉందండి? ఇందులో దకారానికి తకారం వస్తుంది కదా, భేదులో భేద్ ధాతు బిద్దు ధాతురా, బిద్దులో ఉండే దాకి తా వస్తుంది ఖరిచ ప్రకారంగా. కథ పక్కన ప్రత్యయం యొక్క తకారం లేదా కథలో వస్తుందన్నమాట. ఆ కథ ప్రత్యయంలో తా పక్కన ఉంది కాబట్టి ముందున్న దకారంలో తకారం వస్తుంది. అది ఖరిచ. ఖరి పదత అంటే ఖరు వర్ణం పక్కన ఉంటే జలాం చల్ ఆదేశం అవుతుంది. జల్ స్థానంలో అంటే ఇక్కడ ఏంటి దా ఆ జల్లో వస్తుందంట. ఆ జల్ స్థానంలో చల్ వచ్చింది. చల్ అంటే తకారం వచ్చేసింది. ఇంకా చల్ ప్రత్యాలను వస్తుందన్నమాట. ఖ ప చటత చటతౌ
చాటాతౌ చాటాతౌ చదువు ప్రత్యయం తా వచ్చింది కదా, అందుకే తా వచ్చేసింది అన్నమాట. అందుకే బేద్లో దా తా అయిపోయింది, బేత్ అయిపోయింది. బేత్ తా బేత్తా, చేద్తా చేత్తా అలాగే వచ్చేస్తుందండి. ఓకేనా? ఆచార్య ఒత్తుంది కదండి వేత్త అని, ఒత్తుంది కదండి తాకింద తావత్తు. ఇప్పుడు మనకు బేద్దులో దా ఉంది కదండి, బేద్దులో ఉండి దకాయ తా అయిపోయింది, పక్కన కూడా తా తులసిపత్రంలో తా వచ్చేసింది, తా వచ్చింది కదా. ఆ తకాలమే ఒత్తు తా, ఆ బేద్దులో దకాలమే తకాలమే మళ్ళీ ఒత్తి రాస్తాం కానీ బేత్తా అయిపోయింది అన్నమాట, డబల్ తకాలం. అదే తాని డబల్ గా రాస్తాం అన్నమాట, అందుకే బేత్తా అయిపోయింది. అర్థమైందండి? రాజ్యలక్ష్మి కాదు, ఆ బేద్దులో తకాలమే పైన ఒత్తుగా వచ్చిందన్నమాట, తాకి తా వస్తామండి. బే థా థా అంటున్నది ఇది. బేద్యం దకాలం ఉంది కదా, దకాయ తకాలం చేసి ఆ తకాలం పైన గీత గీస్తామట. పక్కన గీత అంటే ఇంకో తకాలం ఉంది అర్థం అక్కడ, బేత్తా అని అర్థం. బేత్ తా బేత్తా అని అర్థం. ఓకేనా? అర్థమైందండి? అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ చూడండి. బేత్తా అలాగే చేత్తా రెండు ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి శిక్షా శబ్దం. మన శిక్షా వ్యవస్థ శిక్షా శబ్దం ఎలా తయారైంది అది చూడండి. శిక్ష అంటే చదవటం చదివించడం, శిక్ష అంటాం. ఓకేనా? శిక్ష చదవటమే కాదు, చదివించడం కూడా శిక్షనే. నేర్చుకోవడం, నేర్పడం, నేర్పించడం అలాగా. అస్తు. తో శిక్షా ధాతు, శిక్షా శబ్దం ఎలా తయారైందంటే శిక్ష ధాతు. ఏ ధాతు అండి? శిక్ష ధాతు చే శిక్షా శబ్దం తయారైందంట. ధాతు శిక్షా శబ్దం అండి, శిక్షా ధాతు అండి. ఏ ధాతు? శిక్షా ధాతు. దానికి భూవాదయో ధాత ప్రకారం దాత్సంజాన్ని పేరు పెట్టాము. దాత్సంజాన్ని పేరు పెట్టగానే అనుబంధ లోపం చేసుకున్నాం. ఎలాగా? ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా భిక్షా క్షాలో ఉండే దీర్ఘ ఆకారం ఉంది కదా, ఆ దీర్ఘ ఆకారంకి ఇత్ అని పేరు పెట్టాం. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోప చేసాం. అప్పుడేమి శిక్ష అయిపోయిందండి. శిక్ష అనేది శిక్ష అయిపోయింది, క్ష హలంతం అయిపోయింది, శిక్ష. దానికే సంయోగే పదత పూర్వస్య గురు సంజ్ఞా భవతి. శిక్ష అంటే క్ష హలంతే. క్ష అనేది సంయుక్తాక్షరమా సింగిల్ అక్షరమా? క్షాలు ఉన్నాయి, కకారం ఉంది, షకారం ఉంది. అంటే రెండు అక్షరాలు కలిసిన అక్షరం క్ష అంటాం. సంయుక్తాక్షరం ఉంది. శిక్షలో సంయుక్తాక్షరం అంటే సంయోగాక్షరం. సంయోగం అంటే ఏమిటి? అలోనంతరాహ సంయోగ వ్యవధానరహిత హలహ సంయోగ సంజకాహ భవంతి. క్షాలు రెండు హల్లులు ఉన్నాయన్నమాట. అలా అచ్చుకి వ్యవధానంలో ఉన్నటువంటి రెండు హల్లులు ఎక్కడైతే ఉంటుందో దానికి సంయోగ సంజ్ఞ. కానీ దీనికి సంయోగం శిక్షలో క్షాకి సంయోగ సంజ్ఞ ఉంది కాబట్టి ఎలాగా హలోనంతరాహ సంయోగ ప్రకారంగా సంయోగ సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే సంయోగే గురు అనే సూత్రం వచ్చేసి సంయుక్తాక్షరం పక్కన ఉంటే ముందు గురు సంజ్ఞకం అయిపోతుంది అని చెప్పింది. ఇప్పుడు శిక్ష ధాతు, శిక్షలో క్ష సంయోగం పక్కన సంయుక్తాక్షరం ఉంది. అదే సంయుక్తాక్షరం పక్కన ఉంటే ముందు ఏమవుతుందంటే గురువు అయిపోతుందంట. అంటే లఘు అక్షరం కూడా ఏమవుతుంది? గురువు అయిపోతుందన్నమాట. ఎప్పుడు సంయుక్తాక్షరం అంటే సంయోగాక్షరం పక్కన ఉంటే ముందున్నటువంటి హ్రస్వం కూడా ఏమవుతుంది? దీర్ఘం అవుతుంది, అంటే గురు సంజ్ఞ అయిపోతుంది. అందుకే సంయోగే ఫలతః పూర్వస్య గురు సంజ్ఞా భవతి అనే ప్రకారంగా దీనికి శిక్షలో ఉండే ఈకి కూడా గురు సంజ్ఞ పేరు వచ్చిందన్నమాట. హ్రస్వం హలాంకి కానీ దానికి గురువు అని పేరు పెట్టాము. ఓకేనా? సో గురువు అని పేరు పెట్టాం కాబట్టి దాని లాభం ఏమొచ్చింది? గురోశ్చ హలహ. గురు సంజ్ఞ అని పేరు పెట్టగానే గురోశ్చ హలహ అనే సూత్రం ప్రకారంగా గురు సంజ్ఞ అని పేరు పెట్టినటువంటి ధాతు చేత నేను ఆ ప్రత్యయం తీసుకొస్తాను అని చెప్పింది. గురోశ్చలహ. ఏ ధాతువులో అయితే గురు సంజ్ఞ అని పేరు పెట్టామో అటువంటి గురు సంజ్ఞ కలిగిన ధాతువుకి పక్కన ఆ ప్రత్యయం వస్తుంది. గురోశ్చ హలహ. హలంతాత్ హల్ అంతిమంలో ఉన్నటువంటి గురోశ్చ గురు సంజ్ఞ అని పేరు పెట్టినటువంటి ధాతు చేత ఏమొస్తుంది? ఆ ప్రత్యయం వస్తుంది. హలంతాత్ గురు సంజ్ఞకాత్ ధాతో ఆ ప్రత్యయో భవతి. ఆ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. అందుకే ఆ ప్రత్యయం వచ్చిందంట. శిక్ష ఆ, శిక్ష ఆ. అర్థమైందండి? అర్థమైంది.
ఇక్కడ ఆ అనేది ఆ అనేది 3వ అధ్యాయం ఉండే ప్రత్యయం కాబట్టి కృత్ సంజ్ఞ, అందుకే క్రియతింగ్ ప్రకారంగా కృత్ సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా శిక్ష ఆకి మొత్తం శిక్ష అయిపోయింది. శిక్షకి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చిందండి. శిక్ష అనేది ప్రాతిపదికం అయిపోయింది. సో ప్రాతిపదికం కాలం ఏమవుతుంది? అకారాంత ప్రాతిపదికం. శిక్షలో క్షాలో ఉండే ఆ ప్రతి యొక్క ఆనే క్ష హలంతగా దానికి కలిసిపోతుంది. అందుకే అకారాంత అంగం, అకారాంత ధాతు. ఇది ఏ ధాతు? అకారాంత ధాతు. అకారాంత శబ్దం అయిపోయింది. ఇప్పుడు ధాతు కాదు, ఆ శిక్ష ధాతుకే ఆ ప్రత్యయం వచ్చిన తర్వాత అది శబ్దంగా మారిపోయింది, అంటే ప్రాతిపదికంగా మారిపోయింది. అందుకే ఇది అకారాంత ప్రాతిపదికం, అకారాంత శిక్ష ప్రాతిపదికం. దానికి అకారాంత ప్రాతిపదికం కాబట్టి శబ్దం కాబట్టి అకారాంత శబ్దం కాబట్టి వెంటనే అజాద్య తష్టా అనే సూత్రం వచ్చేసి అకారాంతాత్ శబ్దాత్ టా ప్రత్యయో భవతి అని చెప్పింది. అకారాంతమైనటువంటి అకారము అంతిమంలో ఉన్నటువంటి శబ్దం చేత టా ప్రత్యయం వస్తుంది. అకారాంతాత్ శబ్దాత్ టా ప్రత్యయో భవతి. చూడండి ఇక్కడ స్లైడ్ మీద, అజాదిభ్య ప్రాతిపదికేభ్య అకారాంతేభ్యశ్చ స్త్రియాం, స్త్రీలింగం చెప్పడం టా ప్రత్యయో భవతి, టా ప్రత్యయం వస్తుంది. అంటే అజాదిభ్య ప్రాతిపదికేభ్య, ఓకేనా, అజాదిభ్య ప్రాతిపదికేభ్య అకారాంతేభ్యశ్చ. ఇక్కడ అజాది లేదు, అచ్చాదిలో ఉండాలట. ఇక్కడ మనకు శిక్ష అది లేదు, కానీ అజాదిభ్య ప్రాతిపదికేభ్య అకారాంతేభ్యశ్చ. ఒకవేళ అకారం అంతిమంలో ఉన్నా కూడా, అంటే అకారం అచ్చ ఆదిలో ఉండాలి లేదా అంతిమంలో ఉండాలి. ఇక్కడ మనకు అంతిమంలో ఉంది కదా శిక్ష, శిక్షలో అకారాంతం ఉంది కాబట్టి అకారాంతేభ్యశ్చ స్త్రియాం, స్త్రీలింగం చెప్పడం కోసము టాప్ ప్రత్యయో భవతి, టాప్ ప్రత్యయో భవతి. అంటే అకారము ఆదిలో ఉన్నటువంటి శబ్దం అన్న ఉండాలి, లేదా అకారము అంతిమంలో ఉన్నటువంటి శబ్దం అన్న ఉండాలి. ఇక్కడ మనకు అకారం అంతిమంలో ఉన్నటువంటి శబ్దం కాబట్టి మనకు స్త్రీలింగాన్ని చెప్పడం టాప్ ప్రత్యయం వచ్చింది. అందుకే శిక్ష అనే శబ్దానికి పక్కన టాప్ తీసుకొచ్చాం. టాప్ కనుమలో పోయిస్తే ఎలా అయిపోతుంది? పకారానికి హలంత్యం, తకారానికి చుట్టూ ప్రక్క ఇత్తని పెట్టి తస్యలోప ఆదర్శలోప చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? టాప్ కా కేవలం ఆ మాత్రమే మిగులుతుంది. ఏం మిగులుతుంది? కేవలము ఆ మాత్రమే మిగులుతుంది. ఓకేనా? ఆ మాత్రమే మిగులుతుంది. చూడండి ఇక్కడ స్లైడ్ మీద. అందుకే శిక్ష ఆ ప్రతి ఒక్క అకారము టాప్ కనుమ చూస్తే ఆ మిగులుతుంది. ఓకేనా? ఇది మొత్తం కలిపితే శిక్ష అయిపోయినది. ఇక ఇచ్చాడు టాప్ సు శిక్ష ఆ ప్రత్యయం యొక్క క్షాల కలిసిన శిక్ష, టా ప్రత్యయం అనుమతి వస్తే ఆ మిగిలింది కదా. మొత్తంగా అకహ సవర్ణే దీర్ఘ ప్రకారం దీర్ఘ చేస్తే శిక్ష అయిపోయింది. ఏమైపోయింది? శిక్ష అనే రూపం వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు దానికి ప్రాతిపదికం కాబట్టి సు తెచ్చుకుంటాం. సు ఔ జస్ ప్రకారంగా అకారాంత ప్రాతిపదికం కదా, అందుకే సు కూడా వచ్చేసింది అన్నమాట. అందుకే శిక్ష సు వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి హల్ గ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ అని సూత్రం. హలంతానికి పక్కన గాని, గ్యంతాత్ గీకి పక్కన గాని, ఆవంతాత్ టాప్ డాప్ చా ప్రత్యానికి గాని పక్కన ఉంటే గిన, టాప్ డాప్ చా ప్రత్యానికి అంటే టాప్ ప్రత్యయం పక్కన వచ్చినా, డాప్ వచ్చినా, చాప్ వచ్చినా, ఇక్కడ డాప్ లేదు చాప్ లేదు, కానీ టాప్ ఉంది కదా. టా ప్రత్యానికి పక్కన ఉండేటువంటి సకారానికి నేను లోపం చేస్తాను అని చెప్పింది. ఏ సూత్రము? హల్ గ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్ అని ఈ సూత్రం చెప్పినమాట. ఏం చెప్పింది? హలంతాత్ హల్ వర్ణానికి పక్కలో శూన్య, గ్యంతాత్ అంటే గీప్ గాని గీస్ గాని ఇవి పక్కన, వీటికి పక్కన ఉన్నా సు ప్రత్యయం ఉన్నా, లేదా ఆవంతాత్ అంటే టా ప్రత్యయం గాని చా ప్రత్యయం గాని డా ప్రత్యయం గాని పక్కన ఉంటే ఏమొస్తుంది? ఆవంతాత్ దాని పక్కన ఉండే సు గాని తి గాని సి గాని ఉంటే ఏమవుతుంది? దానికి లోపం అవుతుంది. లేదా దీర్ఘానికి పక్కన ఉన్నా కూడా, దీర్ఘానికి పక్కన ఉన్న సు కూడా ఏమవుతుంది? లుక్ అయిపోతుంది, అంటే కనిపించకుండా పోతుంది. ఇక్కడ మనకు దీర్ఘం దీర్ఘం చెప్పుకోవచ్చు టా ప్రత్యయంతో వచ్చింది కాబట్టి టా ప్రత్యయానికి పక్కలో ఉన్నటువంటి సుకి హల్ గ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్ ఆవంతాత్ పదం సు ఇత్యస్య అప్రిక్తస్య లోపో భవతి లుప్యతే. అది లోపం అయిపోయింది, లుక్ కాదు లోపం అయిపోయింది. ఓకేనా? తో లోపం చేసాము. లోపం చేస్తే ఏమవుతుంది? మనకు
శిక్ష అనే మిగులుతుంది. అందుకే ఈ రకంగా శిక్షా రూపం సిద్ధించిందన్నమాట. ఓకేనా? ఇందులో సందేహం ఉందా శిక్ష రూప సిద్ధిలో? మహోదయ, ఇక్కడ ప్రకృత సూత్రం ఎక్కడ వస్తుందండి? ఆకడారాది ఏకాసంజ్ఞ అది ఎక్కడ వస్తుంది? వెరీ గుడ్. సో ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే మనము సంయోగి గురువు నుంచి వస్తుంది కదండి. ఏంటండి? సంయోగే గురు. లఘు సంజయ్ పేరు పెట్టాం కదా, ఒకే సంజయ్ పేరు పెట్టాం, లఘు సంజయ్ పేరు పెట్టాం. లఘు సంజయ్ ఒకే పేరు పెట్టాం కాబట్టి మనకు గురోశ్చ హలహ ప్రకారం పుగంత లఘు పదశ్చ ప్రకారంగా మనకేమొచ్చింది? గుణం వచ్చేసింది అన్నమాట. లఘు సంజ ఒకే సంజ. ఇంకా లఘు సంజ తప్ప వేరే సంజ పేరు పెట్టాం ఇక్కడ. దీనికి హ్రస్వం లఘు ప్రకారంగా హ్రస్వాక్షరం లఘు సంజ మాత్రం పేరు పెట్టాం. వేరే సంజ ఏది పేరు పెట్టలేదు. ఏం పెట్టుకున్నావా? భా సంజ, టీ సంజ, గు సంజ పేరు పెట్టుకున్నావా? పెట్టుకోలేదు అన్నమాట. ఓకేనా? అందుకే ఇది ఏక సంజ, ఒకే సంజ. సంయోగే గురువు నుంచి కదండి వస్తుంది. సంయోగే గురువు అనే సూత్రం నుంచి కదా. బేతాలు హ్రస్వం లఘు. ఇక్కడ మనకు శిక్షాల మటుకు సంయోగ గురు. ఇక్కడ శిక్షలో గురువు. శిక్షాలో మటుకు సంయోగ గురు ప్రకారం సంయోగ గురు సంజ అవుతుంది. ఇక్కడ గురు సంజ పేరు పెట్టామండి. ఇది మన ప్రకృతం యొక్క ఉపయోగిత అంట. ఓకేనా? ఒకే సంజ పేరు పెట్టుకున్నాం. ముఖ్యంగా ప్రాధాన్యత దానికి ఇచ్చాం. అందుకే ఇక్కడ మనకు ఏమవుతుంది? శిక్ష అనే రూపం సిద్ధించండి. ఓకేనా? ఇసీ ప్రకారం భిక్ష, శిక్ష పెట్టిన శిక్ష అయిపోయింది. అదే భిక్ష దాటి పెట్టిన భిక్ష అయిపోతుంది. ఏమవుతుంది? భిక్ష అనే రూపంలో సిద్ధిస్తుంది మనకు. భిక్ష. ఓకేనా? అదే విధంగా అబు యహా అథ తక్షత్ ఇస్ ఉదాహరణ మే దోనో గురు లఘు సంజయ్ ప్రాప్త హుయి. ఇక్కడ గురు సంజయ్ కూడా ప్రాప్తమవుతుంది, లఘు సంజయ్ కూడా ప్రాప్తమవుతుంది. రెండు ప్రాప్తమయ్యాయి. అందులో ఏం తెచ్చుకోవాలి అన్నప్పుడు ఏ దానికైతే అవకాశం తక్కువ ఉందో అది అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకు అత తక్షతిలో కనిపిస్తుంది అన్నమాట. అందుకే రెండు ప్రాప్తమైనప్పుడు కిం అన్యత్ర సావకాశ భీ హై. ఓకేనా? ఎక్కడైతే రెండు సంఖ్యలు ప్రాప్తమైనప్పుడు అందులో ఏది కావాలి అన్నప్పుడు దానికి నిర్ణయము ప్రకృతి సూత్రం చేత ఒకే సంజ్ఞాప అవుతుంది అని చెప్పి ఆ ఒకటి ఏం పెట్టుకోవాలనేది మనకు పక్క సూత్రాలు చెప్తాను. విపరిచేదే పరం కార్యం వచ్చి చెప్తున్నమాట. ఓకేనా? ఇక్కడ అది ఇక్కడ ఇచ్చామాట. అత తక్షత్లో తక్షత్ అంటే అతడు చీల్చాడు. వడ్రంగి పని చేసేవాడు. తక్ష అంటే వడ్రంగి పని చేసేవాడు కదా. వడ్రంగి పని చేసేవాడు చెక్కలను చీలుస్తూ ఉంటాడు, కోస్తూ ఉంటాడు, పాల్గొడుతూ ఉంటాడు, వాటికి రకరకాల చేస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే ఇక్కడ అత తక్షత్ అంటే అతడు చీల్చాడు అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక చూడండి, అత తక్షత్లో రూపసిద్ధి సింపుల్ గా ఉన్నది, కష్టం లేదు. ఒకసారి గమనించండి. మీరు మనం ముందు తెలుసుకున్నామాట. తక్షు ధాతు అండి. ఏ ధాతు? తక్షు ధాతు. తక్షులో దీర్ఘ ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్తు ప్రకారంగా ఇత్తు అని పెట్టి తస్యలోప ఆదర్శన లోప చేస్తాం. భూవాదయ దాసిన పెట్టిన తర్వాత వెంటనే ఉపదేశే అజనునాసిక ఇత్తు తస్యలోప ఆదర్శన లోప అయిపోయింది. అప్పుడు ఏం మిగులుతుంది? తక్షు మిగులుతుందండి. తక్షు మిగిలిన తర్వాత దానికి ముందు నిక్షి తీసుకుంటామండి. దాత అధికారాన్ని తీసుకుంటాము. నిచ్ ప్రత్యయం వస్తుంది. హేతు మతిచ్చ ప్రకారంగా వస్తుంది. నిచ్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? నిచ్. నిచ్ ప్రత్యయం వచ్చింది కాబట్టి వెంటనే ఏమైపోయింది? నిచ్ ప్రత్యయం వచ్చింది కాబట్టి సనాద్యంత ధాతవ ప్రకారంగా వచ్చిందండి. కొత్తగా దాసుని పెట్టాం. తక్షు నిచ్. ఇప్పుడు నిచ్ ప్రత్యయానికి వృద్ధి ప్రాప్తమైందండి. ఏం ప్రాప్తమైంది? వృద్ధి ప్రాప్తమైందన్నమాట. వృద్ధి ప్రాప్తమైంది. ఏంది? వృద్ధి ప్రాప్తం అవుతున్నాం. ఏది? అచో ఇనితి ప్రకారంగా అత ఉపదాయ ప్రకారంగా అంగస్య ఉపదాయ వృద్ధి భవతి చెప్పి వృద్ధి ప్రాప్తం అవుతుంది. కానీ
ద్వివచనేచి అనే సూత్రం వచ్చి ద్వివచనం చేసినప్పుడు మాత్రం వృద్ధి అవుతుంది అని చెప్పింది అన్నమాట. అది కింద చూడండి. తక్ష నిత్య వచ్చింది అన్నమాట. నిత్య ప్రత్యయం వచ్చేదాకానే కొత్తగా ధాతు నైపి పెట్టాం కదా, ధాతు నైపి పెట్టాం కాబట్టి ధాతు అధికారానికి వెళ్ళిపోయి మనము సామాన్యంగా తిప్పు తెచ్చుకుంటామండి. ఏం తెచ్చుకుంటాము? సామాన్యంగా ఆత్మీయ పదంలో తిప్పు తీసుకొచ్చామట. తిప్పు తీసుకురాగానే వెంటనే ఏమైపోయిందంటే ఇంకా రూపసిద్ధం మొత్తం చూపించారు చూడండి. ద్వివచనే నిమిత్తే అచి పరత, ద్వివచనానికి నిమిత్తమైనటువంటి అచ్చు పక్కన ఉంటే అజాదేశ స్థాని రూపో భవతి. ముందు చేసిన లోపం అయితే ఉందో అది ద్విత్వం చేసుకోవడం కోసం మళ్ళీ స్థాని రూపంగా వచ్చిపోతుంది. ఏం చెప్పాను? ద్వివచనే నిమిత్తే అచి పరత, ద్వివచనం చేయడానికి నిమిత్తం అయితే ఉందో అంటే సన్ ప్రత్యయం కానీ, యంగ ప్రత్యయం కానీ, నిత్య ప్రత్యయం కానీ విన్నా అనమాట. కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ద్విత్వం చేయాలి. అలాగా ద్వివచనం చేయడానికి నిమిత్తం అయినటువంటి అచ్చు పక్కన ఉంటేనా ఏదైతే అజాదేశమైందో, లోపాదేశం అయిపోయిందో అది మళ్ళీ ద్విత్వం చేసుకోవడం కోసం ద్వివచన ఏవ కర్తవ్య రూపాదేశో భవతి, మొదట్లో ఏదైతే రూపం ఉందో అదే రూపం వచ్చేస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకే, సో అందుకే ఇక్కడ ద్వివచనేసి రాలేదు మనకు. సామాన్యంగా నిష్పత్యం వచ్చిన తర్వాత ఆత్మనిపద తా తీసుకొచ్చాము. తా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చెంగు వచ్చింది, మధ్యలో వికరణ ప్రత్యయం వచ్చింది, చెంగు వచ్చింది అన్నమాట. ఆ చెంగు కాని బదులు వేస్తే ఆ మిగులుతుంది. ఎప్పుడైతే చెంగు వచ్చిందో అక్కడ వెంటనే చెంగి అనే సూత్రం ప్రకారంగా ద్విత్వం అయిపోయిందండి. ధాతువుకి ఏమైపోయింది? ద్విత్వం అయిపోయింది. అందుకే చెంగ్ నిచ్క ఈ చెంగు ప్లస్ తా, ఆత్మబలిలో నిజంత ధాతువు చేత ఆత్మబలి తా ప్రత్యయం తీసుకొచ్చాం కదా, ఆ నిజంత ధాతువుకి తి ప్రత్యయంలో ఉండే తకారానికి మధ్యలో చెంగు వచ్చిందన్నమాట. ఆ చెంగు ప్రత్యయం ఉంది కాబట్టి ధాతువునకు ద్విత్వం చేశాం. ఏం చేసాము? చెంగి ఫలిత ధాతు ద్వే భవత. అందుకే తక్ష నిచ్చిక ఈ చెంగుక ఆ పక్కన తిప్క తి. ఇప్పుడు ఈ స్థితిలో పూర్వభ్యాస హలాది శేష ప్రకారంగా మొత్తము తక్షులో మొట్టమొదటి అభ్యాసం పెట్టుకున్నాం కాబట్టి తక్ష నిత్యం వచ్చిన రాగానే పూర్వాభ్యాస ప్రకారం అభ్యాసం ఇప్పుడు పెట్టుకుంటామండి. అభ్యాసం ఇప్పుడు పెట్టుకోగానే అభ్యాసంలో ఉన్నటువంటి ఆది హల్లు మాత్రం మిగులుతుంది. అనాది హల్యుప్యతే హలాది శేష ప్రకారంగా అంటే తక్షలో క్షకారం వెళ్ళిపోతుంది, కొన్ని తా మిగులుతుంది అన్నమాట. తా తక్ష నిచ్క ఈ చెంగుక ఆ తిప్క తా. ఇక్కడ మళ్ళా లుంగ్ లంగ్ రింగ్ క్షొడుదాత్త ప్రకారంగా అట్టాగం వస్తుంది. ఎందుకంటే అతి తక్ష లుంగు లకారం అనేది ఏ ప్రకారము? లుంగు లకారం తీసుకొచ్చామండి. లుంగు లకారంలో తా తీసుకొచ్చాం. ఏ లకారంలో? నిజంత ధాతువు చేత లుంగు లకారంలో తా ప్రత్యయం తీసుకొచ్చాం. అందుకే ఇక్కడ లుంగు లకారం కాబట్టి వెంటనే లుంగ్ లంగ్ లింగ్ చుడిదాత్త ప్రకారం అట్ట ఆగం అయిపోయింది అనమాట. అందుకే అట్టు తీసుకొచ్చాం. అట్టు తక్ష నిత్య చెంగు తా. అక్కడ రెండు తక్షణ చోట మొట్టమొదటి అభ్యాసం ఎంపి పెట్టాం కాబట్టి హలాది శేష చేసుకున్నాం కాబట్టి అట్టుకు అనుమతి లోపం చేయండి. ఆ తా తక్ష నిచ్క ఈ చెంగుక ఆ తా. ఇప్పుడు ఈ స్థితిలో అతో లోప. ఇక చూడండి, ఆ కింద చెంగు తాపకిన అటుక ఆ తక్షక తా, మళ్ళీ దాని పక్క తక్ష వచ్చింది, మళ్ళీ నిచ్క ఈ, మళ్ళా చెంగుక ఆ పక్కన తిప్క తా. తిప్క ఇతశ్చ ప్రకారంగా తిప్పులో ఉండే ఏకారంకి గీత సంబంధి అకారం కదా, అందుకే తిప్పులో ఉండే ఏకారం కూడా ఇతశ్చ ప్రకారంగా లోపం చేశామండి. మనకు పక్కన ఇజుగోల్డ్ చూపి ఆ తా తక్ష ఇటుక ఈ చెంగుక తా. చెంగుక అనుమతి లోపం చేస్తే చుట్టూ అలంత్యం, చెంగులో ఆ మాత్రం మిగులుతున్నమాట. చెంగులో ఆ మాత్రం మిగులుతుంది. అందుకే అదే స్థితి చూపించాడు. ఆ తా తక్ష ఈ ఆ త తకాలం పొల్లు ఇతశ్చ ప్రకారంగా తిప్పులో ఉండే తీకి లోపం చేసిన తర్వాత अब यहाँ तक्ष के आकार का पूर्वत गुरु लघु दोनों संजय प्राप्त है.
జీ క్షమ్యతాం. तो ఇక్కడ సన్వల్లగుని చంగ్ పరే అనగ్ లోపే, ముందుగా ఈ స్థితిలో ఏమొచ్చిందంటే మహోదయ రేపు చెప్తుందా మహోదయ? 9:20 అయిపోతుంది. ఓ క్షమ్యతాం. హరి ఓం. ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తోందండి. వినిపిస్తుంది. ఓకే అండి. ఇక్కడ 2 సంఖ్యలు ప్రాప్తమయ్యాయి. 2 సంఖ్యలు ప్రాప్తమవుతుంటే, 2 సంఖ్య అంటే తక్ష ధాతువులో తకారంలో ఉండే అకారం ఉందండి. తకారంలో ఉండే అకారం హ్రస్వాక్షరం కాబట్టి హ్రస్వం లఘు ప్రకారంగా లఘు అని పేరు పెట్టుకున్నాము. లఘు అని పేరు వస్తుంది హ్రస్వం లఘు ప్రకారంగా. సంయోగే గురు ప్రకారంగా సంయోగే మహోదయ మళ్ళీ వినపడడం లేదు మహోదయ. మహోదయ ఇక ఇవాళకి ఆప్ తీసేయండి మహోదయ. రేపు చెప్పుకుందాం. బ్రేక్ కూడా వస్తుంది, వాయిస్ సరిగా రావట్లేదు. ఏంటండి? రేపు చెప్పుకుందాం మహోదయ. బ్రేక్ కూడా వస్తుంది, వాయిస్ బ్రేక్ అవుతోంది. జత ఆల్రెడీ 9:20 అయిపోతుంది కదా. రేపు చెప్పుకుందాం సార్. అయిపోతుంది. 2 నిమిషాలు అయిపోతాం. 2 సంఖ్యలు ప్రాప్తం అవుతుంటే అందులో ఏది కావాలని అంటే 2 సంఖ్యలు ప్రాప్తం ఏదైతే పక్కన ఉంటుందో సూత్రం విప్రతి చేదే పరంకార్యం ప్రకారంగా ఏదైతే పక్కన సూత్రం ఉంటుందో, ఇది లఘు సంధ్య అని పేరు పెట్టేది 10వ సూత్రము, గురు సంధ్య అని పేరు పెట్టేది 11వ సూత్రము. పక్కన ఉండేదే వస్తుంది అని చెప్పి అందుకే గురు సంధ్య మాత్రం పెట్టుకుంటాము. ఆ రకంగా గురు సంధ్య పేరు పెట్టుకున్న తర్వాత ఆ గురు సంధ్య ఉండడం వల్ల వెంటనే సన్వల్లగుని చంపదే అనగ్లోపే అనే సూత్రం వచ్చేసి ఇక్కడ ఆ గురు సంధ్య పేరు పెట్టుకున్నాం కాబట్టి సన్వద్భావం చేసింది. సన్వద్భావం చేయడం వల్ల ఇక్కడ మనకు సంయతః అనే సూత్రం ప్రకారంగా
ఇత్వం ప్రాప్తం అవుతుంది. సంజ్ఞతాపకి ఇత్వం వస్తుందన్నమాట, అతి తక్షత వస్తుందన్నమాట. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ఒకే సంజ్ఞాన్ని పేరు పెట్టింది కాబట్టి ఏక సంజ్ఞాన్ని పేరు పెట్టింది అంటే ఒకే లఘు గురు సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి ఇక్కడ మనకు ఆ సంజ్ఞత అనే సూత్రం రాలేదు. అందుకే అతతక్షత అనే రూపం సిద్ధించిందండి. ఇక్కడ సంజ్ఞత అనే సూత్రము ఇక్కడ పని చేయలేదు కాబట్టి మనకు అతతక్షత అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. అది ఏ రకంగా ఏ విధంగా అనేది మీకు ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నట్టుంది, అర్థం కానట్టు ఉంది. కాబట్టి రేపు చెప్పుకుందామండి. ఒకసారి ప్రయత్నం చేయండి. విషయం అంతా వచ్చేసింది ఇక్కడ కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూసుకుని వచ్చేయండి. కాని పక్షంలో నేను రేపు మీకు చెప్తానండి. ఓకేనా మహోదయ? అట్టెలా వస్తుంది మహోదయ? ఏంటండి? అట్టు తక్షు అన్నది ముందు అట్టెలా వస్తుంది మహోదయ? ఇది లుంగు లకారం యొక్క రూపం అండి. అనంత నిజంతు ధాతు చేత నిచ్ ప్రత్యయం వచ్చిందా? నిచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత మొత్తం ధాతు సంజయ్ అయిపోయింది. ఆ కొత్త ధాతు చేత మళ్ళా తా వచ్చింది కదా, అక్కడ లుంగు లకారం తా తీసుకొచ్చామండి. లుంగు లకారం తా తీసుకొచ్చాం. లుంగు లకారం వచ్చింది కాబట్టి ఆ లుంగు లకారం వచ్చిన కట్టిన లుంగు లంగ్ లింగ్ చొడు దాత అట్ట ఆగం వస్తున్నాం అట. లుంగు ప్రత్యయం పక్కన ఉండే సూత్రం ప్రకారం అది అర్థమైంది మహోదయ. ఇంకా ఏదండి అడిగింది మీరు? అర్థమైంది మహోదయ. అట్టు ఎలా వస్తుందని అడిగాను, ఆ సూత్రం మీరు చెప్పారుగా, అది అర్థమైంది. ఓకే అండి. సో ఈ సూత్రం ప్రకారంగా వస్తుందండి. ఓకేనా? సో ఈ స్థితి ఎలా ఏ విధంగా అనేది మీకు అట్టు తక్షు నిచ్చు చంగు త అనేది ఏ విధంగా వచ్చే మీరు కూడా ఒకసారి పరీక్షించండి. కాని పక్షంలో మనం రేపు నీట్ గా చెప్పుకుందామండి. ఓకేనా? సరే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జీ నమస్తే అండి. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమః. కరం గురుగారు.